హలో ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీ నరసింహ, యాజిలి ఎఫ్పిఓ చైర్మన్. ఈరోజు మనం ఎఫ్పిఓ అంటే ఏంటో తెలుసుకుందాం. రైతులు వారి వారి ఉమ్మడి అవసరాలను తీర్చుకోవటం కోసం అందరూ కలిసి ఒక కంపెనీగా ఏర్పడి రన్ చేసుకోవటాన్నే ఎఫ్పిఓ అంటాం, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. దీనివల్ల మన రైతుల అవసరాలైనటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో, ఎరువులు కానీ, విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ, ఇవన్నీ ఉమ్మడిగా హోల్సేల్ ధరకు కొనుక్కొని ఖర్చు తగ్గించుకొని పండించిన పంటని తోకుదిరిలో, ఎందుకంటే ఒక రైతు ఒక్కొక్కరిగా అమ్ముకోవాలంటే చాలా ఇబ్బంది పడాలి. అది 100 మంది కలిసి 100 మంది పండించిన పంటని ఒక్క దగ్గరకు తెచ్చుకుంటే ఖచ్చితంగా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కానీ, కార్పొరేట్స్ కానీ ₹1 అదనంగా చెల్లించి మన దగ్గరికి కొనుక్కోవడానికి వస్తాయి. సో ఇలాంటి రైతులందరూ కలిసి ఒక కోఆపరేటివ్గా, సమిష్టిగా ఒక దగ్గరికి రావటాన్ని, దాన్ని రిజిస్టర్ చేసుకొని వాళ్ళ అవసరాలను తీర్చుకుంటూ ఒక కార్పొరేట్ మజిల్ ఫార్మర్స్కి ఇవ్వటాన్ని ఎఫ్పిఓ అంటాం. ఇప్పుడు మనం ఈ ఎఫ్పిఓ ఎందుకు అవసరమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతులు ఉమ్మడిగా ఒక దగ్గరకు వచ్చినట్లయితే కావలసిన మన ఇన్పుట్స్, మనం వ్యవసాయం చేయటానికి కావాల్సిన విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, ఇంకా అగ్రోనమీ సపోర్ట్స్ కానీ, ఇటువంటి ఏవైతే ఉంటాయో ఇవన్నీ డైరెక్ట్గా కంపెనీలతో మాట్లాడుకోగలుగుతాం. ఎందుకంటే ఎఫ్పిఓస్కి ఆ స్ట్రెంత్ వస్తుంది. ఒక కంపెనీ ఇంకో కంపెనీ కూర్చొని మాట్లాడగలరు. ఇండివిజువల్ ఫార్మర్స్ వెళ్ళి కంపెనీలతో మాట్లాడుకోలేరు కదా, ఒక రిటైలర్ దగ్గర ఆగిపోతారు. మనం ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్తో, కంపెనీస్తో మాట్లాడుకొని నాణ్యమైనవి మంచి ధరకు తెచ్చుకోగలుగుతాం. సో తద్వారా ఇన్పుట్ ఖర్చు తగ్గించుకోగలుగుతాం. ఇంకొకటి, ఎఫ్పిఓస్ ఏంటంటే మనకు కావాల్సిన అవసరానికి కావాల్సిన ఇన్పుట్స్, మిషనరీస్ కానీ ఇవన్నీ ఒక ఇండివిజువల్ ఫార్మర్ ఆఫర్ చేయలేనివి ఎఫ్పిఓ ఆఫర్ చేసి తీసుకొచ్చి అందరికీ అందుబాటులో పెట్టగలదు. సో లేబర్ కాస్ట్ ఇవి కూడా రెడ్యూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, మనం అమ్ముకోవాలనుకున్నప్పుడు, మన పంటని మనం అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దానిని అగ్రిగేట్ చేసి బల్క్లో డీల్ చేస్తాం కాబట్టి సో మంచి ధర ఇచ్చి బయట వాళ్ళు కొనుక్కునే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా గవర్నమెంట్ స్కీమ్స్, ఇప్పుడు ఏంటంటే ఏదో మన రైతు పక్షంగా అయితే ట్రాక్టర్ కావాలన్నా, లేకపోతే ఇంకో చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ కావాలంటే కొనుక్కోగలుగుతాం. కానీ ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలన్నా, ఒక ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టుకోవాలన్నా, మన పండించిన పంటని ప్రాసెస్ చేసి డైరెక్ట్గా కన్జ్యూమర్కి తెచ్చే ప్రయత్నం చేయాలన్నా కూడా ఒక సమూహం కావాలి. ఎందుకంటే ఆ స్థాయి ఇన్స్టిట్యూషన్, ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే గవర్నమెంట్ నుంచి సబ్సిడీస్ రూపంలో ఉన్నాయి. ఎస్ఎఫ్ఏసి కానీ, నాబార్డ్ కానీ ఇటువంటి ఎఫ్పిఓ రన్ చేసుకోవడానికి కూడా కొంత ఆర్థిక వెసులుబాట్లు కల్పిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కంపెనీస్తోనే సాధ్యపడతాయి. అందుకని నేను చెప్తాను, మనం పండించిన పంటని, క్వాలిటీ పంటను పండిస్తూ అందరము కలిసి దాన్ని ప్రాసెస్ చేసి డైరెక్ట్గా కన్జ్యూమర్ దగ్గరికి తీసుకెళ్లే నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసుకొని కన్జ్యూమర్ కొనే ప్రైస్లో కూడా ఫార్మర్ షుడ్ హ్యావ్ హిజ్ డిసిషన్ షేర్ అనే స్థాయిలాగా ఈ నెట్వర్క్ని కనుక టైట్గా ఎస్టాబ్లిష్ చేయడానికి ఎఫ్పిఓస్ మస్ట్. ఎఫ్పిఓస్ గివ్స్ ద కార్పొరేట్ మజిల్ టు ద ఫార్మర్స్. చిన్న చిన్న నష్టాలు రావచ్చు, బట్ స్టిల్ ఇన్స్టిట్యూషనలైజ్డ్గా ఉంటే కనుక మనకి బ్యాంక్స్ నుంచి రుణాలు పొందాలన్నా కానీ, లేకపోతే పెద్ద స్థాయిలో మనము ఆర్థికంగా బలోపేతం అవ్వాలన్నా కానీ మనము దగ్గరకు రావటం, ఎఫ్పిఓగా ఏర్పడటం అత్యవసరమైన పరిస్థితి ఇప్పుడు మన భారతీయ రైతులకు. నమస్కారం.